హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసం పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, అలాగే సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, నా యొక్క స్వయానికి, అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిశ్వర్ గారికి, స్వర్ణమల పత్రి మేడం గారికి నా అంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆ స్వయానికి, వర్తమాన క్షణానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, ఏంజల్ తల్లి అయిన నీతిక ఏంజల్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, హిమాలయ రహస్యాలు అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నామండి. ఈరోజు మరి సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ నిన్నటి రోజు చలనచిత్ర ఛాయాగ్రాహకులైన కొందరు స్నేహితులతో కలిసి ఈ కసుకి నకాయి అనే జపానీయుడు ఖాతికి వచ్చాడు. 3 నెలల పాటు అక్కడే ఉండి హిమాలయ సౌందర్యాన్ని చిత్రీకరించాడు. నేను 33 దినాల పాటు సమాధిలోకి వెళ్ళిపోయాను. నేను సమాధి నుంచి బయటకు వచ్చేసరికి వార్తా చిత్ర నిర్మాణం పూర్తి అయింది. అతడు జపానీ భాషగా హిమాలయాల్లో యోగి అనే పుస్తకం కూడా వ్రాశాడు. అతడు నా బదరీ యాత్రలో వెంట వచ్చాడు. ఆనందమయి మాను కలిసి ఆమె ఆశీస్సులను పొందాడు. జపాన్ వెళ్లే ముందు తన జీవిత సాఫల్యానికి నా ఆశీస్సులు అర్థించాడు. ఖాతీలో ఉన్న కాలంలో హిందీ బాగానే నేర్చుకున్నాడు. స్థానికులతో మైత్రి నేర్పి కలిసిమెలిసి ఉన్నందున వారు అతడిని నయీన్ సింగ్ అని పేరు పెట్టి పిలిచేవారు. హిమాలయాలు అంతరిక్ష శక్తులకు, విచిత్ర జీవులకు ఆవాసంగా ఉంటున్నది. మనుషులు తాము సృష్టించిన వాటిని గురించి గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. ప్రకృతి సాకారాన్ని విస్మరిస్తారు. ప్రకృతి చేసే అద్భుతాలను గ్రహించగలిగితే తమ ఆవిష్కరణల గురించి గొప్పలు చెప్పుకోవటం మానివేస్తారు. కరెక్టే కదా మేడం? మనం నిజంగా ఇట్లే ఉన్నాం ఇంతవరకు. అంతే కదా మేడం, ప్రకృతితో పోటీ హిమాలయాలు ప్రకృతి సౌందర్యానికే కాక ఋషులు, దేవతలు మొదలైన అంతరిక్ష వాసులకు కూడా నిలయంగా ప్రసిద్ధి చెందాయి. ప్రభాత సమయాన పిండారిలో వాతావరణం శంఖ, మృదంగ, బేరి నాదాలతో సంగీతం అయిపోతుందంట. చూడండి మేడం, మార్నింగ్ ఇవన్నీ శంఖ, మృదంగము, బేరి నాదాలతో సంగీతమయం అయిపోతుందంట. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన యాత్రికులు మాత్రమే ఆ సంగీతాన్ని వినగలరు. జనం ప్రతి దాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి చూడటానికి అలవాటు పడినందున ప్రకృతి అందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. నదులు, వనాలు, పర్వతాలు లేకుంటే ప్రకృతి అసంపూర్ణమవుతుంది. కానీ నేటి మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అధిక హిమపాతం వల్ల నా కోసం జరుగుతున్న గుహ నిర్మాణం తాత్కాలికంగా ఆగిపోయింది. నాకు చాలా వ్యవధి లభించినందున మరికొన్ని హిమాలయ ప్రాంతాలను అన్వేషించడానికి నిశ్చయించుకున్నాను. మొదట బల్గురియా, ధవళీధరు శిఖరాలను దర్శించి తర్వాత సుందరదుంగ వెళ్లే దారిలో నడవటం మొదలుపెట్టాను. సుందరదుంగ చేరేటప్పటికి అక్కడ అంతా మరుగుజ్జులు కనిపించారు. బొమ్మల్లా ఉన్న వేలాది బాలబాలికలు మంచు
ముద్దలతో ఆటలాడుతున్నారు. మంచు ఇల్లు కడుతున్నారు. సుందర దుంగాలోని స్త్రీ పురుషులు స్నేహశీలురు. వారేదో వింత భాష మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వారితో కలిసి ఆటల్లో పాల్గొన్నాను. వారి భాష నాకు అర్థమవుతున్నది, కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు. వారు కలుపుకోలుతనంతో నా భుజాలపైకి ఎక్కి ఆటలాడారు. ఆ విధంగా వారితో సంతోషంగా కాలం గడిపాను. కొందరు మరుగుజులు ఒక సరోవరం వైపు వెళ్లి పోవటంతో నేను అక్కడున్న వారికి వేడుకోలు చెప్పి ఋషిగంగా నదీ తీరానికి నడిచి వెళ్ళాను. శ్రీలంకలో నుంచి వచ్చిన బౌద్ధ భిక్షుల సవాలును స్వీకరించి జల సమాధిలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. అల్మారోలో 9 దినాలు జల సమాధిలో ఉండి యోగ శక్తిని నిరూపించాను. 7 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 9 అడుగుల లోతు ఉన్న ఒక పెద్ద తొట్టిని ఇంజనీర్ ఏకే భాటియా, ఇంద్రప్రకాష్ గుప్తాల పర్యవేక్షణలో నిర్మించాను. ప్రశాంతంగా ఉండే అల్మారాలో ఈ వార్త పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కొందరు విదేశీయుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఫ్రాన్స్కు చెందిన మహిళా వైద్యుల బృందం, ఇటలీకి చెందిన 2 యువ శాస్త్రవేత్తలు, ఒక ఆంగ్లేయుడు ఆసక్తి చూపిన విదేశాల్లో ఉన్నారు. వేలాది ప్రజలు నిర్ణీత సమయంలో నేను నీళ్లలో ప్రవేశించినప్పుడు సాక్షులుగా నిలబడి చూశారు. నేను కొన్ని సూచనలను వ్రాసి ఆ కాగితాన్ని నా శిష్యుల చేతికిచ్చాను. 24 గంటల తర్వాత తుఫాను వచ్చేటట్లు ఉన్నందున ముందు జాగ్రత్తగా నేను ఉన్న తొట్టిని కప్పివేయండి అని సూచించాను. ఆ కప్పును 108 గంటల తర్వాత మాత్రమే తొలగించాలని కోరాను. సమాధిలోకి వెళ్లే ముందు నన్ను పరీక్ష చేస్తానన్న డాక్టర్ అగ్రవాల్ కు, మరొక ఫ్రెంచి డాక్టర్ కు నా సమ్మతి తెలిపాను. కానీ వారు అలా పరీక్షించలేకపోయారు. నా శరీరంలో వచ్చిన ఆకస్మిక మార్పులే అందుకు కారణం. విద్యుత్ ప్రవాహాల రూపంలో ఆ మార్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. 7 నిమిషాల్లో నా శరీరాన్ని రాతిలా నిశ్చల స్థితిలోకి తెచ్చాను. పద్మాసనంలో తొట్టి అడుగున కూర్చున్నాను. తొట్టి నిండా నీళ్లున్నాయి. తారాదత్త శాస్త్రి, రామ్లాల్ మహారాజు నా సమాధి స్థలానికి కాపలా ఉన్నారు. 108 గంటల తర్వాత పైకప్పు తొలగించారు. 9 దినాలు పూర్తి కాగానే నా శరీరంలో చైతన్యాన్ని పుట్టించి నీటి బయటకు వచ్చాను. నా చర్మం తెల్లగా మారిపోయింది. ముట్టుకుంటే ఊడి వచ్చేటట్లు కనిపించింది. నేను శరీరం అంతా మర్దన చేసుకుని అరగంటలో ప్రేక్షకులను చూడటానికి సిద్ధమయ్యాను. జల సమాధి నుంచి బయటకు వచ్చిన నాకు స్వాగతం ఇవ్వడానికి ఆబాల గోపాలం కథలు వచ్చింది. సమాధిలో నాకు సహాయం సహకారాలు ఇచ్చి కృప చూపించినందుకు ప్రకృతికి కృతజ్ఞత తెలిపాను. నేను సమాధిలో ప్రవేశించిన 2వ దినాన పెద్ద గాలివాన వచ్చిందని, నా సమాధి పైన చెక్కులు వేసి త్రాళ్లతో కట్టారని మిత్రులు చెప్తారు. 4-5 గంటల పాటు నీళ్లలో కూర్చునడం సాధారణంగా చేస్తుండే వాడిని, కానీ 9 దినాలు ఇలా సమాధిలో కూర్చునడం ఇదే ప్రథమానుభవం. యోగ ప్రక్రియ మహాశక్తివంతమైనది. భూమి లోపల, నీటి లోపల, ఆకాశంలో, గాలిలో జీవించగల శక్తిని అది మనకి ఇస్తుంది. వేదికపై కూర్చొని నేను ఎక్కడ చూసినా నాకు మహాత్ములే కనిపించారు. నాలో ఏదో వింత మార్పు వచ్చింది. స్త్రీ పురుషులందరూ దివ్య తేజస్సులో పునీతులైనట్టు కనిపిస్తున్నారు. ఆ క్షణంలో హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఈసారి నేపాల్ వెళ్ళాను. అక్కడ సూర్య కనిపించింది. ఇద్దరం కలిసి టిబెట్ ప్రాంతాన్ని అన్వేషించాం. యాత్ర ముగించుకుని అలసటతో ఖాతీకి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను, కానీ దర్శకుల ప్రవాహాల వలన విశ్రాంతి దొరకలేదు. నేను శవ సమాధిలో ప్రవేశించనున్నానని తెలుసుకుని జనంలో శ్రద్ధా భక్తులు పెరిగాయి. ప్రేమతో కుతూహలంతో నన్ను చూడ్డానికి వస్తున్నారు. నా సమాధి లక్ష్యం బ్రహ్మాండంలోని మహాత్ములను దర్శించాలని. గ్రామాధికారి రతన్ సింగ్ మరొకసారి గ్రామస్తులను పిలిచి పిండరై గ్లేషియర్ లో ఒక గుహను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. హిమ శిఖరాల మధ్య బార్వోలియాలో గుహను ఒక కుటీరం లాగా వారం దినాల్లో నిర్మించారు.
గ్రామస్తులతో సహా నేను అక్కడ ఉండి పర్యవేక్షించాం. మధ్య మధ్యలో నేను హిమాలయాల్లో వేర్వేరు స్థలాలను సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తుండేవాడిని. నా స్నేహితులు శ్రేయోభిలాషులు నాకిదే చివరి సమాధి అనే నిశ్చయానికి వచ్చారు. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బరోడా వంటి ప్రదేశాల నుండి శవ సమాధి ప్రతిపాదనను విరమించుకోమని అభ్యర్థనలు వచ్చాయి. నా నిర్ణయాన్ని స్పష్టీకరించడానికి, నా స్నేహితుల భయ సందేహాలను పోగొట్టడానికి నేను ఒక ప్రకటనను ప్రచారం చేశాను. నేను 1977 జూలై 24న సమాధిలో ప్రవేశించి ఆగస్టు 25న బయటకు వస్తానని ఆ ప్రకటనలో స్పష్టపరిచాను. అయినప్పటికీ ఖాతీ ప్రజల హృదయాల్లో పాతుకుపోయిన భయాన్ని వారు వదిలించుకోలేకపోయారు. సర్వేశ్వరానంద, నగీనా బాబాల అనుభవం అంత అనుకూలంగా లేదు. అందువలన వారి మనస్సులో భయాందోళనలు తిష్టవేశాయి. గతంలో ఇలాంటి సమాధులను నా గుహల్లో అనుభవించాను. కానీ ఇది నా మొదటి బహిరంగ సమాధి కావటాన ప్రజలలో చింతాజనక విషయం అర్థమైంది. చివరికి వారి మానసిక అవరోధాలను అధిగమించి జూలై 18వ తేదీన గ్రామస్తులకు వీడుకోలు చెప్పి సమాధి స్థలానికి బయలుదేరాను. గ్రామస్తులు ఉద్వేగపూరితంగా నాకు వీడుకోలు ఇవ్వటం కసూకి నాయి కెమెరాతో చిత్రీకరించాడు. సమాధిని, దాని ముందు సన్నాహాలను వార్తా చిత్రంగా తీయాలని నకాయి సంకల్పం. మేము చాలి చేరి అక్కడ విశ్రాంతి గుహలో బస చేశాం. అక్కడ క్రూర మృగాలు సంగీత నృత్యాలతో మాకు స్వాగతం ఇచ్చాయి. 2 గంటల పాటు అవి అలా ఆడుతూనే ఉన్నాయి. ఇంతలో వర్షపు జల్లులు రావడంతో అవి వెళ్ళిపోయాయి. మర్నాడు మేము గుహ వద్దకు చేరాం. ఉన్నత శిఖరాల మధ్య గుహ అందంగా ఉంది. సమాధి స్థలము గుహకు దగ్గరగానే అందమైన పరిసరాల్లో స్వేచ్ఛగా సంచరించినప్పటికీ ఈ యాత్రకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉన్నది. బ్రహ్మాండాన్ని అన్వేషించాలనే దృఢ సంకల్పంతో వచ్చాను. సాయంకాలం అస్తమించే సూర్యకాంతిలో హిమాలయ శిఖరాలను చూసి తీరవలసిందే. సంగీత ధ్వనులతో ప్రవహించే పిండారి నది, రంగురంగుల పువ్వులతో రమణీయంగా ఉన్న లోయ, ఇరుకుదారుల్లో స్వేచ్ఛగా సంచరించే కస్తూరి మృగాలు మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మరునాడు కఫానీకి బయలుదేరాను. హయత్ సింగ్ కూడా వెంట వస్తున్నాడు. కఫానీ 19,000 అడుగుల ఎత్తున ఉంది. అక్కడ నుంచి నందాదేవి యొక్క అద్భుత దృశ్యం కనపడుతుంది. నందాదేవి మందిరాన్ని దర్శించుకొని మేము మా గుహకు తిరిగి వచ్చాం. తర్వాతి రోజు బుల్ జురియా శిఖరాన్ని చూసి వద్దాం అనుకున్నాము. 21,000 అడుగుల ఎత్తున ఉన్న దానిని ఎక్కి అక్కడున్న నుంచి కైలాస పర్వతాన్ని, నందహఘాట్ను, నందాకిని, మందాకిని నదుల జన్మస్థానమైన విశాల హిమ భరిత మైదానాన్ని చూసి ఆనందించాం. అక్కడకు చేరిన గుర్తుగా నా కౌపీనంలో ఒక ముక్కను పెంచి మంచులో దిబ్బలో పాతిపెట్టాను. ఆ ప్రదేశంలో మరో ముఖ్యమైన ఆకర్షణ చిన్నవి పెద్దవి అయిన కుంటలు, చెరువులు, వాటిలో పద్మాలు పూసి బుల్జూరియా శిఖరాలకు అందాన్ని తెచ్చాయి. హిమపాతం ప్రారంభమైంది. ఆ ప్రదేశం అంతా మంచు పొగ దట్టంగా వ్యాపించింది. నేను గుహ బయటకు వచ్చి ఒక రాతి పైన కూర్చున్నాను. జపానీస్ ఛాయాగ్రాహ బృందం చిత్రీకరణ ప్రారంభించింది. నేను నిశ్శబ్దంగా నా మిత్రులు, శిష్యులు చేస్తున్న ఏర్పాట్లను చూస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. దాదాపు 1000 మందికి వసతి కల్పించే ఏర్పాట్లను రతన్ సింగ్, చంచల్ సింగ్ చేశారు. శవ సమాధిని చూడ్డానికి వచ్చే వారి కోసం గుహలు, శిబిరాలు ఉన్నాయి. మొదటిసారి పిండారి అన్ని రంగాలకు చెందిన మనుష్యులతో నిండిపోయింది. భక్తి శ్రద్ధలతో పిండారి చేరిన జనం దివ్య దృశ్యం కోసం అవిరామంగా ఎదురు చూస్తున్నారు. రేపు శవ సమాధిలో ప్రవేశించి భౌతిక జగత్తుతో అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుని మరో ప్రపంచానికి వెళ్ళిపోతాను. అక్కడ పరబ్రహ్మతో సన్నిహిత సంపర్కం పెట్టుకుంటాను. ప్రాపంచిక ప్రవృత్తులు అన్నింటినీ విసర్జించి విశ్వ చైతన్యంతో ఏకమవుతాను. ఆత్మకు స్వేచ్ఛ లభించినప్పుడు అది వాస్తవ జగత్తుకు, సూక్ష్మ జగత్తుకు మధ్య వ్యత్యాసాన్ని చూడటం నిలిచిపోతుంది. సంకల్పమే ప్రధాన శక్తి అవుతుంది. అదే సర్వస్వం అవుతుంది.
పిండారిలో పండుగ వాతావరణం నెలకొన్నది అంటూ అంతటా ఆనందం వ్యాపించినప్పటికీ అంతర్వాహినిగా విషాదం చూడవచ్చు. అంతకాలం శవ సమాధిలో ఉంటే మంచుగడ్డలలో నా శరీరం కుళ్ళిపోతుందని నా అనుచరులు భయపడుతున్నారు. నిర్లిప్తంగా గుహలో పడుకున్నాను. రకరకాల ఆలోచనలతో మనసు నిండిపోయింది. ప్రకృతి పురుషుల గురించి, చరాచర జగత్తు పట్ల మనిషి యొక్క అంతరంగిక బాహ్య వైఖరుల ప్రాణం అంటే అతనికి ఉండే గాఢానురాగం గురించి పరిపరి విధాల నా ఆలోచనలు సంచరించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి తన జీవితాన్ని ముక్కుటంగా ప్రేమిస్తాడు, ఎలాగైనా జీవించాలనుకుంటాడు. మేడం, ఒక్క నిమిషం మేడం. ప్రాణం అంటే ఎలాగైనా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషికి తన జీవితాన్ని మిక్కుటంగా ప్రేమిస్తాడు, ఎలాగైనా జీవించాలనుకుంటాడు. ఒక పళ్ళెంలో కరిగిన నెయ్యి పోసి దానిని జాగ్రత్తగా గమనిస్తుండమని రతన్ సింగ్ కు, చంచల్ సింగ్ కు చెప్పాను. ఆ నెయ్యి 30 దినాల వరకు తాజాగా ఉంటుంది. ఒకవేళ పేరుకొని గడ్డ కట్టినట్లయితే రక్తపు చారతో 3 భాగాలు అవుతుంది. అలా జరిగినప్పుడు అది దుర్ఘటనకు సంకేతంగా భావించి వెంటనే సమాధిని తెరవాలి. ఇలా నేను చెప్పడంతో గ్రామస్తుల భయ సందేహాలు తొలగిపోయి విశ్వాసం తిరిగి వచ్చింది. మంగళసింగుకు మాత్రం ఊరట కలగలేదు. చాలా ఉద్వేగభరితుడై నన్ను విడిచిపోవటానికి నిరాకరించాడు. చివరికి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళమని అతడికి నచ్చజెప్పి ఒప్పించాను. నేనొక్కడినే గుహలో మిగిలాను. రేపటి కోసం ఎదురు చూస్తూ రాత్రి గడిపాను. అందరూ ఓపిగ్గా ఎదురు చూస్తున్న ఉదయం రాగానే నా గుహ వద్ద గుమిగూడసాగారు. 3 సార్లు శంఖధ్వని వినిపించింది. గుడి గంటలు, బేరీ నినాదాలు ఆ దినాన్ని శుభప్రదం చేశాయి. ఈ సుప్రభాత సంగీత ధ్వనులు ఎక్కడి నుండి వచ్చాయో తెలియక ప్రజలు ఆశ్చర్యపోయారు. బాల భాస్కరుని ఉదయ కిరణాలు హిమాలయ శిఖరాలను గులాబీ రంగు అద్ది వాటి సౌందర్య శోభను ఇనుమడింపజేశాయి. అది సంతోషప్రదమైన దినం. వాతావరణం బాగున్నది. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు. నేను గుహ బయటికి వచ్చి సమాధి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. ఆ స్థలం చుట్టూ రాళ్లను అభిమంత్రించి పేర్చిపెట్టాను. అదే నా రక్షణ వలయం. ఎవరు ఆ వలయంలోకి రాకూడదని, అలా వస్తే హాని జరుగుతుందని హెచ్చరించాను. 10 గంటల తర్వాత ఈ మంత్రశక్తి పని చేయటం ప్రారంభిస్తుందని తెలియజేశాను. నేను సమాధి స్థలంలో ప్రవేశించే ముందు లిఖిత పూర్వ ప్రకటనను ఒకదాన్ని రతన్ సింగ్ కు ఇచ్చాను. స్థానిక అధికారుల భవిష్యత్తులో అతనిని వేధించకుండా ఆ ప్రకటన ఇచ్చాను. అందులో ఇలా ఉంది: అనంత బ్రహ్మాండంలో జరిగే కార్యకలాపాలను వీక్షించడం కోసం నా ఇష్టానుసారమే ఈ సమాధిలో ప్రవేశిస్తున్నాను. ఈ లోకంలో ఏ ప్రాణి ఇందుకు బాధ్యులు కారు. శివుడు శక్తి సహకరించగా గురువు ఆశీర్వాదాలతో నేను సూక్ష్మ శరీరంతో బ్రహ్మాండాన్ని వెదకదలిచాను. నేను సమాధిలో ఉన్నంత కాలము ఈ ప్రాంతంలో ఏ జీవ రూపాన్ని చంపరాదు. ఎవరు నా రక్షణ వలయాన్ని దాటి రాకూడదు. ఈ ప్రకటనలో సమాధి నుంచి నేను ఏనాడు ఏ సమయానికి బయటికి వచ్చేది కూడా రాసి ఉంచాను. ముందు అనుకున్న సమయానికి నా సమాధి స్థలమైన మంచు గుహలో ప్రవేశించాను. ఆకాశంలో జయఘోషాలు, సంతోష ధ్వనులు వినిపించాయి. ద్వారాన్ని చెక్కలతో మేకులు కొట్టి మూసివేశారు. తర్వాత మంచుగడ్డలను గుట్టలుగా పోసి ద్వారాన్ని కనపడకుండా కప్పివేశారు. నా గుహలో ఇక రోదనలు గాని కేరింతలు గాని వినిపించవు. భౌతిక ప్రపంచం నుంచి క్రమంగా వేరైపోతున్నాను. ఆ క్షణంలో ప్రాపంచిక బంధాలను, ప్రవృత్తులను తెచ్చివేసి స్వతంత్రుడనయ్యాను. నా స్థూల రూపాన్ని నుంచి విడిపడ్డాను. నా సంకల్పాన్ని, మతాన్ని, ఆధ్యాత్మికతను, నా తత్వాలను పరమతత్వానికి సమర్పించాను.
అనంత బ్రహ్మాండంలో లీనమైపోయాను. భౌతికంగా ప్రజలను నేను కనిపించకపోయినప్పటికీ వారికి వారిని నేను చూడగలుగుతున్నాను. జనన సమూహం క్రమంగా పలచబడింది. నా స్థూల రూపం సమాధిలో పడి ఉన్నది, కానీ నేను మాత్రం సూక్ష్మ శరీరంతో సమాధి బయటకు వచ్చాను. సామాన్య మానవ నేత్రానికి ఈ సూక్ష్మ శరీరం గోచరించదు. సమాధిలో నాకు కలిగిన అనుభవాలను మరొక అధ్యాయంలో వివరించాను. ఈ కథనం పాఠకులకు కల్పనగా కనిపించవచ్చు, కానీ అవి నా సత్యమైన అనుభవాలు. ఇక్కడతో 12వ అధ్యాయం అయిపోయింది. 13వ అధ్యాయము. నా రాక బాగేశ్వర వాసులకు పండగ దినంలో ఉంది. నేను నా సమాధి స్థలానికి చేరినప్పుడు నా శరీరం మంచుగడ్డల గుట్టల క్రింద పూడ్చబడి కనిపించింది. మంచుగడ్డలు కొన్ని కరిగి అంతటా ప్రవహించాయి. పిండార్ నది పొంగుతున్నది. ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. దేవేంద్రుడు గురుదేవుడైన హరిబాబా కూడా ఉత్సవ వేడుకల్లో పాల్గొనడానికి దిగి వచ్చారు. దీర్ఘకాలం ఎదురు చూసిన దినం చివరికి వచ్చింది. ఆ లోయ అంతా సూర్యకిరణాలతో వెలిగిపోతున్నది. కాళీమాత విరాట్ రూపంలో ప్రత్యక్షమైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూడా చూడడానికి వచ్చారు. సరైన సమయానికి సమాధి ద్వారాన్ని తెరిచారు. నెమ్మదిగా నేను నా శరీరంలో ప్రవేశించాను. కొయ్యబారిన నా శరీరం చైతన్యవంతమై సజీవమైంది. నెమ్మదిగా లేచి నుంచున్నాను. జపానీ కెమెరా బృందాలు వరుసగా జరుగుతున్న సంఘటనలను చిత్రీకరించింది. నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని పిండారి నదిలో స్నానానికి పరిగెత్తాను. స్నానం చేసి హాయిగా వెనక్కి తిరిగి వచ్చాను. అక్కడ మహావతార్ బాబా, సర్వేశ్వరానంద్, మధురదాసు బాబా, హరిబాబా స్థూల దేహాలతో ఉన్నారు. కొంచెం ఆలస్యంగా భోజనం చేసి ఖాతీ గ్రామానికి బయలుదేరాం. రాత్రిపూట ప్రయాణించడం ఇష్టం లేక అతిథి గృహంలో గడిపాం. హయత్ సింగ్ మేడం, మనం కూడా వెళ్దామా? ఎంత బాగుందో చూడండి అసలు. ఎప్పుడు మేడం మనం ఇలాంటివన్నీ చూస్తాము, ఎప్పుడు మనం ఇలాంటివన్నీ అనుభవిస్తామా అన్నట్లు అనిపించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేడం, ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ, ఎప్పుడు కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది మేడం. అంతే మేడం. డబ్బులు ఈ బాడీతో వెళ్ళడానికి డబ్బు కావాలా? ఆ బాడీతో ఎవరు తీసుకుంటారు మనకు డబ్బులు చెప్పండి? మనం శరీరంగా వెళ్తే ఏది అవసరం లేదు కదా. అదే సశరీరంగా వెళ్తే అవసరం లేదు. అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి తిరగచ్చు కదా మేడం. మనకేం మేడం సూక్ష్మ శరీర యానం చేయడానికి ఆ స్థితిని పొందాలి మేడం. ఫస్ట్ ఆ స్థితిని పొందాలి మనం. ఎందుకు రాదు మేడం? ఉంది మేడం మన లోపల ఉన్నది మేడం. అన్నీ ఉన్నాయి. ఉన్న దాన్ని బయటికి తీయడమే, ఎలికి తీయడమే మనకు కొత్తగా. రాత్రికి చలి తీవ్రమై అందరూ వణకసాగారు. మంట వేయడానికి కట్టెలు కావాలి, కానీ వాటిని ఆ సమయంలో బయటికి వెళ్లి తేవడానికి ఎవరు సిద్ధంగా లేరు. వారి సమస్యను పరిష్కరిద్దామనుకుని సహాయం కోసం అజ్ఞాత శక్తుల్ని అర్థించాను. కైలాస పర్వతంలో రహస్యంగా ఉండే గణాలకు నా భావ తరంగాలను పంపాను. దగ్గరలో కట్టెలు కొడుతున్న శబ్దం వినపడి అతిథులు భయానికి గురి అయ్యారు. కొద్దిసేపట్లో వాటిలో కట్టెల మోపు ప్రత్యక్షమైంది. చలిమెంట వేసుకుని నా మిత్రులు, అనుచరులు చలి బాధ నుండి రక్షణ పొందారు. మరునాడు ఖాతీ గ్రామానికి వెళ్ళినప్పుడు మాకు ఘన స్వాగతం లభించింది. గ్రామంలో 2 రోజులుండి విశ్రాంతి తీసుకున్నాక బద్రీనాథ్ బయలుదేరాం. సంకల్ప మంత్రశక్తిని సాధించిన జీవాత్మ భౌతిక రూపంలో గాని, సూక్ష్మ రూపంలో గాని బ్రహ్మాండమంతా సంచరించగలదు. సంకల్ప సమాధి వల్ల ఈ అపురూపమైన అనుభవాన్ని పొందవచ్చును. సంకల్ప సమాధి గడువు పూర్తి కాగానే యోగి తన నిర్జీవ శరీరానికి తిరిగి వస్తాడు. యోగా ప్రక్రియల ద్వారా శరీరాన్ని నిర్జీవం చేయవచ్చు. ఈ స్థితిలో కొద్ది కాలం పాటు ఉండవచ్చు, దీర్ఘకాలం కాదు. సూక్ష్మ రూపంలో స్వేచ్ఛగా సంచరించే శక్తి ఉండదు. ఇదే సామాన్య సమాధికి, సంకల్ప సమాధికి మధ్య తేడా ఉండే ప్రధాన భేదం. సమాధిలో మునిగిపోయిన వానికి ఏ బంధాలు ఉండవు, శుద్ధానంద అనుభూతి కూడా ఉండదు.
ఆత్మజ్యోతిలో అతడు వెలిగిపోతాడు. తన కాలంలో ఆనందిస్తాడు. సంకల్ప సహాయం లేకపోతే అతడు నిర్ణీత సమయంలో తన శరీరానికి తిరిగి రాలేడు. అంతరిక్ష వాసులైన దేవతలందరికీ ఈ అలౌకిక శక్తి ఉంటుంది. భూలోకంలో నివసించే కొందరికి కూడా ఈ శక్తి కలదు. కానీ అటువంటి వారిని గురించి మనకు ఏమాత్రమూ తెలియదు. మహాభారత రామాయణ కాలాల్లో జనులు సంకల్ప శక్తితోనే అన్ని పనులు చేసేవారు. ఇప్పుడు అది ఏ కొద్ది మందిలోనూ ఉన్నది. దివ్య తేజస్సుతో ఒక మహాపురుషుడు మాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పవిత్ర ముని పుంగవునికి ఒకరి తర్వాత ఒకరు జనమంతా ప్రణామాలు చేశారు. ఆయన నన్ను తన చేతులతో పైకెత్తి అర్ధాంతరంగా దరహాసం చేశాడు. మహావతార్ బాబా ముందుకు వచ్చి ఇలా అన్నాడు: గురువర్య, ప్రకృతి తిరుగుబాటును అణచడానికి ఈయన వద్ద ప్రత్యామ్నాయ ఆయుధం ఉంది. మనిషికి ప్రకృతికి మధ్య ఎడాన్ని కనిపివేయగల సామర్థ్యం ఉన్నది. యోగ విద్యకు ఆయన కొత్త దారులు చూపగలడు. ఆయన క్రొత్త ప్రయోగాలు చేసే లోపల ప్రకృతి తన శక్తి అంతా ఉపయోగించి మనిషిని చావు దెబ్బ కొడుతుందని బహుశా మీరంటారేమో. ఆయన ఈ రంగంలో సాధించిన విజయాలు అలాంటి ఉపద్రవాన్ని ముందే అరికట్టగలవు. గురువర్యుడు నవ్వి ఇలా అన్నాడు: మీరందరూ ఈ రంగంలో చెప్పుకోదగిన విజయాలు సాధించారు. భూమి మీద ఉన్న మీరు బ్రహ్మంలో మునిగి సిద్ధి పొందారు. తత్ఫలితంగా కర్మచక్రం నుంచి విముక్తి సాధించారు. సముద్రీయ తుఫానులు రానున్న ఉపద్రవానికి సూచనలు మాత్రమే. మనిషి మనసు కూడా ప్రకృతి యొక్క ప్రచండ క్రోధాన్ని ప్రతిబింబిస్తోంది. అతడు తన వినాశనానికి తానే కారణమవుతాడు. ప్రపంచమంతా మహోపద్రవం యొక్క ముంగిట నిలబడినప్పుడు ఈ యోగి తన యోగ శక్తితో అసాధారణ కృత్యాలను ప్రదర్శిస్తాడు. ఈ లోపల సముద్ర కల్లోలాన్ని అణిచి ఉప్పొంగుతున్న అగ్ని పర్వతాలను ఉపశమింపజేయడానికి మీ ప్రతినిధులను ఎందుకు పంపకూడదు? భూమి పైన మానవత్వపు మనుగడకు ఉపకరించే భావతరంగాలను వ్యాప్తి చేయండి. అందువలన మానవుల్లో శాంతి సామరస్యాలు, మానవత్వ విలువలు వృద్ధి చెందుతాయి. ఈ యోగికి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అతని భావతరంగాలు దేవతలకు కూడా ఉపశమనాన్ని ఇవ్వగలవు. అతని సంకల్ప శక్తితో కావాలనుకుంటే జల ప్రవాహాన్ని ఆపగలడు. ఈ నా భావతరంగాలతో కలిసి మాత్రమే చేయగలడు. కాలం నిత్యం గమనశీలమైనది. పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, ఎప్పుడూ మారుతుంటాయి. కాల ప్రవాహంలో పరిణామాలలో చిక్కుకున్న మానవుడు నిశ్చలంగా ఉండలేడు. మీరందరూ మానవులు ఒక మలుపున చూపారు, కానీ నిశ్చలంగా కానీ స్థిరత్వాన్ని ఇవ్వలేదు. స్థిరత్వం లేక మానవ జాతి అశాంతికి గురవుతున్నది. మరి సంస్కృతుల పేరిట మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. ప్రేమ, సోదర భావం అంతరించి వైరమే వారి అస్తిత్వానికి ముఖ్య ద్వారం అయింది. వివిధ మతాలకు చెందిన మానవులలో ప్రేమ సందేశాన్ని పంచిపెట్టి వారిలో ఐక్యతను సాధించలేరా? మతోన్మాదం లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి శాంతియుతంగా జీవించడం మానవులకు సాధ్యం కాదా? మనిషి స్వల్పకాలం గడపడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. నేలపై ఉండి కాలంలో అతనికి బంధాలు, అనుబంధాలు భారమై అంటే కాలంలో అతనికి బంధాలు, బాధ్యతలు భారమైపోతాయి. మతము, సమాజము, విభిన్న రాజకీయ పరిస్థితులు తమ ప్రయోజనాల కోసం మానవులను విభజిస్తున్నాయి. అతనికి కేటాయించబడిన కాలం ఒకనాడు ముగియటంతో అలసిపోయిన ప్రయాణికుడు అన్నీ వదిలి వెళ్ళిపోతాడు. అలాంటి నేపథ్యంలో ప్రకృతి తన అసంతుష్టిని వ్యక్తం చేయటం సహజం.
మహోపద్రవ నివారణకు మీరు శాంతి తరంగాలను ప్రపంచమంతటా పంపించండి. ఈ భావాలు వ్యక్తం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. కొందరు యాత్రికుల విశ్వాంతరాళాన్ని అన్వేషించడానికి వస్తారని నాకు ముందే తెలుసు. నేను ఇక్కడికి వచ్చి ఈ మహావతార్ బాబా, కపిలు, సూర్య, మదర్ దాస్జీ, సర్వేశ్వరానందజీలను చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మనమంతా భూమి యొక్క అంశాలము. ఈ బంధాన్ని తిరస్కరించల మొట్టమొదట మనము మానవులం. మన కర్మల కారణంగా ఈ స్థాయిని అందుకున్నాం. కాబట్టి మన ప్రధాన కర్తవ్యం మానవ జాతి సంక్షేమం. ఉత్తేజకరమైన ఈ ప్రబోధం చేసి అంగీరస మహర్షి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడితో 13వ అధ్యాయం అయిపోయింది. 14వ అధ్యాయం సమాధి ప్రాముఖ్యత. తన శరీరం చేసే పనులన్నింటినీ తన వశంలో పెట్టుకోగలిగితే మనిషి బ్రహ్మవేత్త అవుతాడు. తర్వాత బ్రహ్మాండమంతా అతనికి కరతలామలకం అవుతుంది. శరీరంలోని వివిధ అవయవాలను నిర్మించే కళ రూపానికి భౌతికతకు కలిగించడం, ఉపసంహరించుకోవడం యోగికి సువిదితం. అందువలన అతడు విశ్వ చైతన్య స్థాయిలో ఉంటాడు. సూక్ష్మ తరంగాల రూపంలో కనిపించే బ్రహ్మాండ కార్యకలాపాలన్నింటినీ అతడు అవగతం చేసుకోగలడు. సూక్ష్మమైన పారలౌకిక జ్ఞానం ఉన్నందున యోగి వాస్తవ జగత్తు నుండి వేరుపడి ఆత్మలో పయనించగలడు, అనంతంలో సంచరించగలడు. రెండు భావ తరంగాలు ఢీకొన్నప్పుడు ధ్వని పుట్టి భవిష్యత్ సంఘటనలను సూచిస్తుంది. ఆ సంఘటనలు ఒక నిర్ణీత పరిమితిలోనే జరుగుతాయి. కానీ యోగి సంకల్పంతో సమాధిలోకి వెళ్ళినట్లయితే అతడి పరిమితిని రేఖను అతిక్రమించి పోసాగాడు. యోగి సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని శరీరం నిర్జీవం అవుతుంది. అతని భావాలు తీవ్ర పూరితాలవుతాయి, మైత్రి పూరితాలవుతాయి. ఆ స్థితిలో అతడు దేనితోనూ రాజీ పడాడు. సమాధి అనేది అల్ప వ్యవహారం కాదు. దాని ప్రయోగార్థము ప్రదర్శనార్థము చేపట్టకూడదు. సమాధి జీవితానుభవాలలో ఒక భాగము. మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని విస్మరించడం ద్వారా తేజోలోకానికి తేలిపోయే ప్రవృత్తిని పొందుతాడు, సంచరిస్తాడు. జీవుని ఆత్మను గుర్తించడం సమాధి ద్వారా సాధ్యమవుతుంది. యోగికి పరలోక రహస్యాలను అవగతమవుతాయి. ప్రాపంచిక జీవితాన్ని వదిలించుకున్న మనులు, మహాత్ములు ఇటువంటి సమాధి అవస్థను పొందగలరు. యోగి సమాధిలో గాఢంగా మునిగిపోతే అతని ప్రవృత్తులని క్రమంగా మహాత్ములు ఇటువంటి సమాధి అవస్థను పొందగలరు. యోగి సమాధిలో గాఢంగా మునిగిపోతే అతని ప్రవృత్తులన్నీ క్రమంగా నశిస్తాయి. అతడు విరాట్ రూపాన్ని ప్రదర్శించగలుగుతాడు. అతడు భౌతికంగా దృశ్యమాన జగత్తులో సంబంధం ధరించి వేసుకొని సూక్ష్మ రూపంలో అన్ని లోకాలతో ఐక్యమవుతాడు. వ్యవహారిక జీవిత అవసరాలు తాత్కాలికంగా అంతమవుతాయి. అతడికి అనంత వీర్యము, అప్రతిహత దేహదారుఢ్యము ఏ మార్గం లభిస్తాయంటే పర్వతాలను పైకి లేపడం, మహావృక్షాలను పిగిలించటం అవలీలగా చేయగలడు. అయితే ఈ మహత్కార్యాలను అదృశ్య రూపంలో చేస్తాడు. పారలౌకిక జ్ఞానం కలిగిన యోగికి భౌతిక జగత్తుకు తిరిగి రావాలనే కోరిక నశిస్తుంది. సృష్టికర్త యొక్క అద్భుత తరంగాలతో సాయుధ్యం పొందిన యోగికి
భౌతిక జగత్తుకు ఆసక్తి దూరం అవుతుంది. ఈ జగత్తు యొక్క పరిమితులకు అతడు అతీతుడవుతాడు. మనిషిలో సృజనాత్మకత ప్రేరణ వల్ల కోరికలు పుడతాయి. దానితో చలనం పుడుతుంది. యోగి జీవితంలో కర్మ కర్తవ్యము ఉండవు. అతనికి విశిష్ట స్వరూపం, చలనము, ఆలోచన విధానము ఉంటాయి. ఇవన్నీ అతని ఆత్మకు ఆధారభూతమై ఉంటాయి. ఆత్మ ప్రబుద్ధమైన యోగి జీవన మరణాల బంధాల నుంచి విముక్తులవుతాడు. సామాన్యంగా మహాపురుషుడు సమాధిలో ఉండిపోవడానికి కారణం మహాపురుషుడు సమాధిలో ఉండిపోయినప్పుడు తన శరీరాన్ని ఏ గుహలోనో భద్రపరిచి సూక్ష్మ రూపంలో దీర్ఘకాలం సంచరిస్తాడు. అప్పుడప్పుడు భూమిపై తన కర్మ ఫలాన్ని అనుభవించడానికి భౌతిక శరీరాన్ని ధరిస్తాడు. భౌతిక జగత్తులో వివిధ ఆవిష్కరణలు కేవలము ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప పరమ సత్య పరిధిలోకి రావు. ఈ అణుయుగంలో వైజ్ఞానికుడైన మనిషి నాభావాలను సంశయాత్మక దృష్టితో చూసి బహుశా అవి నా కల్పనను కొట్టిపారవేస్తాడు. నా కల్పనని కొట్టిపారేస్తాడు. ఆధునిక మానవుల జీవితం యొక్క మౌలిక లక్ష్యాలను ఉపేక్షిస్తున్నాడు. విజ్ఞాన శాస్త్రం పరమ సత్యం కాదు. అది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే. ఆత్మ అమరమైనది, శాశ్వతమైనది. ఆత్మ శరీరం కంటే ఆత్మ ఈ శరీరం ధరిస్తున్నట్లుగానే మానవ లోకం విజ్ఞాన శాస్త్రం ఆయనతో అనేక ఆవిష్కరణలు చేసి అనుభవిస్తున్నది. మానవ విజ్ఞానం సంపూర్ణం కాదు కాబట్టి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ఆవిష్కరణలు పరమ సత్యాలు కావు. కానీ ప్రబుద్ధాత్మ ఆయన మానవుడు అమర సత్యాన్ని మూర్తిభవిస్తున్నాడు. సాంకేతిక వనరులేవి సమాజం విజ్ఞాన శాస్త్రం వల్ల ప్రయోజనం పొందలేదు. విజ్ఞాన శాస్త్రం సాధించిన అద్భుతాలు మానవాళిని నిర్కాంతపరుస్తున్నాయి. కానీ ఆత్మగతుడైన బ్రహ్మజ్ఞానికి అవేమీ ఆశ్చర్యం కలిగించావు. అతడు త్వమేవాహం అంటే అదే నేను, సోహం జ్ఞానాన్ని కలిగి బ్రాహ్మమే అవుతున్నాడు. ప్రపంచ బంధాలలో చిక్కుకుని మానవుల సర్వవ్యాపి అయిన బ్రహ్మతత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. సమాజంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని సాయపడే కళలకు స్పర్ధలకు వంచనా శిల్పానికి ప్రాధాన్యతనిస్తున్నారు. భగవంతుని లీలలో మనకు అవగాహన కావు. కొందరు ఆయన దయకు పాత్రలవుతారు. మానవుడు తన బుద్ధితో అహంకరించి ప్రకృతిని దోచుకోవడానికి సాహసిస్తాడు. సుఖభోగాలతో ఆత్మను అలంకరించి ఈ బంగారు పంజరంలో బంధిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలో కూడా మనిషి తన స్వతంత్ర బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. తన ఊహలకు కల్పనలకు దివ్యత్వాన్ని ఆపాదిస్తున్నాడు. ఆ విధంగా దేవుని పేరుతో విభిన్న సాంఘికాచారాలను సంప్రదాయాలను రూపొందించాడు. రాజకీయ రంగాన్ని కూడా మనిషి సృష్టించిన దైవీ భావాలే ప్రభావితం చేస్తున్నాయి. మతము సాంఘిక వ్యవస్థకు సంబంధించినంత వరకు మనిషి భావాలు అనుభూతులు ఉన్మత్త విహారం చేస్తున్నాయి. అజ్ఞానంలో దైవానికి ఇవ్వవలసిన స్థానాన్ని ఏ వ్యక్తికో ఇచ్చి తమకిష్టమైన కాలం ఆయుష్ అజ్ఞానంతో దైవానికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ వ్యక్తికో ఇచ్చి తమకు ఇష్టమైన కాలం ఆయుష్ను దైవంగా భావిస్తారు. నమ్మకం తొలగిపోగానే నిర్దాక్షిణ్యంగా తోసిపారేస్తారు. మానవుడు ఎన్ని విషయాలు సాధించినప్పటికీ ప్రకృతి ఉగ్రవాదులు
చిన్నప్పుడు చించుకో ఏం మేడం వాటర్నా తాగండి. ఏదో మాట్లాడేశాను కదా మేడం. లేదు లేదు వాటర్ తాగండి. బాగా కాస్తుంది ఎండ, ఏం ఎండ కాస్తుందో. దేవుని పేరుతో అంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా మనిషి తన స్వతంత్ర బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. తన ఊహలకు కల్పనలకు దివ్యత్వాన్ని ఆపాదిస్తున్నాడు. ఆ విధంగా దేవుని పేరుతో విభిన్న సాంఘికాచారాలను సాంప్రదాయాలను రూపొందించాడు. రాజకీయ రంగాన్ని కూడా మనిషి సృష్టించిన దైవీ భావాలే ప్రభావితం చేస్తున్నాయి. మతము సాంఘిక వ్యవస్థకు సంబంధించినంత వరకు మనిషి భావాలు అనుభూతులు ఉన్నత విహారం చేస్తున్నాయి. అజ్ఞానంతో దైవానికి ఇవ్వవలసిన స్థానాన్ని ఏ వ్యక్తికో ఇచ్చి తనకిష్టమైనంత కాలం ఆయన్ను దైవంగా భావిస్తాడు. నమ్మకం తొలగిపోగానే నిర్దాక్షిణ్యంగా తోసి పాడేస్తాడు. మానవుడు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ప్రకృతి ఉపద్రవాలు వచ్చినప్పుడు నిస్సహాయంగా చేతులెత్తి వేస్తున్నాడు. ప్రకృతి యొక్క విధ్వంసకర ఉగ్రతాండం చూసినప్పుడు హతాశుడై దైవ సహాయం అర్థిస్తాడు. మనిషి ఎంత స్వార్థపరుడంటే ఆ కష్టం వచ్చి నిస్సహాయక స్థితిలో ఉన్నప్పుడే అతడికి దేవుడు గుర్తు వస్తాడు. ఆత్మీయుడు ప్రేమైన వాడు మరణిస్తే మనిషి ఈ అపారంగా ఎంత అంటే కష్టం వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే అతడికి దేవుడిని గుర్తిస్తాడు. ఆత్మీయుడు ప్రేమైన వాడు మరణిస్తే మనిషి అపారంగా దుఃఖిస్తాడు. అయితే ఎంత ప్రేమించినా శవాన్ని ఎంత త్వరగా వల్లకాటికి పంపాలని ఆతృత చూపుతాడు కదా. తరచుగా జరిగే అలాంటి సంఘటనలు ప్రకృతి న్యాయాన్ని మనం భంగం చేయలేమని మనకు జ్ఞాపకం చేస్తుంటారు. మేడం టైం ఎంత అయింది మేడం? 40 minutes అయింది మేడం. 42 minutes. ఓకే ఓకే ఓకే. ఇక్కడ 14th చాప్టర్ అయిపోయింది. 15వ చాప్టర్ చెప్తున్నాను. రేఖతోనూ కళతోనూ నా సంబంధం ఇప్పటిది కాదు. ఇప్పటిది కాదు మేడం. ఇంకొక చాప్టర్ ఇంకా చాలా టైం అవుతుంది కదా, ఇప్పుడు వీడికి ఆపుదామని. ఓకే మేడం. లేదులేండి మేడం, ఇంకా టైం 20 నిమిషాలు ఉండగా ఎందుకు ఆపుదాం? వద్దులేండి, అయిపోవచ్చు. అయిపోకపోయినా పర్లేదులేండి, ఇబ్బంది. రేఖతోనూ కళలతోనూ నా సంబంధం ఇప్పటిది కాదు, అది జన్మాంతర సంబంధం. రేఖ నాకు విశ్రాంతినిచ్చింది. కళ నాలో సృజనాత్మకత ప్రక్రియను ప్రవేశపెట్టింది. రేఖ మానవ జీవితంలో పరివర్తనకు చిహ్నం. నిష్కళంకమైన వివక్షత చూపని ప్రేమ కురిపించే దేవకన్య వంటిది రేఖ. పేదవారిని ధనవంతులను వివిధ మతాల వారిని సమానంగా చూస్తుంది రేఖ. అయితే ఈ ప్రేమ అస్పష్టంగా ఉండి వారి హృదయాల్లో భీతి కలిగిస్తుంది. రేఖ జీవితానికి పరాకాష్ట. ఆవిడ ఎవరి కోసము ఎదురు చూడదు, ఎవరికి ముందుగా హెచ్చరిక పంపదు. ఆమె రాక ఎప్పుడు ముందుగా తెలియదు. ఆమె ఎప్పుడు నా పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది. నా దగ్గరకు రావడానికి నిండు పుణ్యం కోసం ఎదురు చూసేది. నాకు దగ్గరగా వచ్చినప్పుడు ఆమె అవాక్కైపోయేది. నన్ను లేపిన తర్వాత పారిపోవాలనుకునేది, కానీ నా గుహలలో ఆమెను పట్టుకున్నందున అలా వెళ్ళలేకపోయేది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేఖను కాలుని గుర్తుగా చలనంగా పిలిచవచ్చు. హిమాలయ శిఖర పర్యటన ముగించుకొని నేను పిథోడ్ గడ్డు చేరాను. రేఖ ఆత్మ సంతృప్తితో నా రాక కోసం ఎదురు చూసింది. శాంతంగా ఓర్పుగా కనిపించినప్పటికీ ఆమె నవ్విన తీరు ఆమెలోని ఉద్రేకాన్ని వ్యక్తం చేసింది. ఒక కొత్త భాగము నా కోసం ఎదురు చూస్తున్నది, కానీ ఈ మార్పుకు సిద్ధంగా లేను. రేఖ కూడా నన్ను స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మేము ఒకరినొకరం నిశ్శబ్దంగా చూసుకున్నాం, నిశ్చలంగా ఉండిపోయాం. నేను ఒక జీవుడిని, ఆమె వెలుతురు కిరణం. అందువలన మా సంఘర్షణ స్వభావం అద్వితీయమైనది.
ఆమె నిస్సహాయతను చూసి ఆమెను స్వీకరించడానికి ముందుకు వచ్చాను. కానీ రేఖ నా దేహం అందుబాటులో లేనందున నిరాకరించింది. ఎప్పుడైనా ఆమె నాకు సన్నిహితం కావడానికి ప్రయత్నించినప్పుడు కాలు జారి శూన్యంలో పడిపోయేది. పితోడ్గఢ్లో ఉండటానికి ఒక ఆధ్యాత్మిక లక్ష్యం ప్రేరణ ఇచ్చింది. అక్కడి ప్రజల మధ్య జీవిస్తూ వారి మానవ దృక్పథంలో మార్పులు తేవాలని, నిరాశతో కూడిన అంధకారంలో ఆశాజ్యోతులు వెలిగించాలని వాంఛించాను. పితోడ్గఢ్ పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో దక్షిణ దిశన ఉన్న ఒక చిన్న పట్టణం. హిమాలయాలకు అందులోని వివిధ మందిరాలకు అన్వేషించదలుచుకున్న యాత్రికులకు ఇది ఆదర్శవంతమైన విశ్రాంతి స్థలం. పురాణ కథల్లోనూ జానపద గాథల్లోనూ ప్రసిద్ధమైనది ఈ ప్రాచీన పట్టణాన్ని ఇప్పుడు ఆధునికత ఆవహించింది. ప్రాచీనత, ఆధునికత అపురూపంగా సమ్మేళనం అందిన మిశ్ర నాగరికత ఇక్కడి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. హర్లాల్ సాహా యొక్క బహుళంతస్తుల భవనం పైకెక్కి చూస్తే పట్టణం అంతా శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆ చూపు పట్టణం నుంచి దూరాన ఉన్న హిమాలయ గుహలకు మారిపోతుండేది. తపోస్థలిలను పిలుస్తున్నట్టు భావించాను. హిమాలయాలు సంచారాలు ఆపి స్వల్పకాలిక విశ్రాంతి తీసుకోమని మౌనంగా సందేశం ఇస్తున్నాయి. ఉరుకులు పరుగులతో కూడిన జీవిత గమనంలో చిక్కుకొని పోయి మానవ తన వాస్తవమైన గుర్తింపు ఆత్మని అని ఇస్తున్నారు. తన ప్రాచీన నాగరికతను, సంస్కృతిని నాడటం వలన అతడు ఛేదిస్తున్న ఘోర తప్పిదం బయటపడుతున్నది. తనకు తాను అభివృద్ధికి సంరక్షకుడిగా భావించుకుంటున్నాడు. కానీ ఈ దృక్పథం అతని వినాశనానికి దారితీస్తుంది. హిమాలయాల్లో అభివృద్ధి పేరిట చెట్లను నరకటం, ప్రేలుళ్ళు జరపటం, పర్యావరణ సంబంధమైన సున్నితమైన సమతుల్యతకు ప్రమాదం తెచ్చి పెడుతుందనేది ప్రకృతి సమర్థతను రక్షించడానికి బదులు మరియు మనిషి తెలివి తక్కువగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. జీవులన్నిటికీ ప్రాణాధారమైన ప్రకృతి నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి ప్రకృతి అగ్రహానికి ప్రకృతి యొక్క ఉపద్రవాల రూపంలో మనల్ని దెబ్బతీస్తుంది. ఆ ఉపద్రవాలను మానవుడు అదుపు చేయలేడు. ప్రకృతి యొక్క రెండు విరుద్ధ రూపాలు కళారేఖ సృష్టి నాశనం కావడమే, కళారేఖగా మారటం. ప్రకృతి జీవన శక్తి కళలో మూర్తిభవిస్తుంది, రేఖ ఊతుకతని చిత్రిస్తుంది. నదులు ప్రకృతి జీవశక్తి కళలో మూర్తిభవిస్తుంది, రేఖ ఊర్పగతిని చిత్రిస్తుంది. వరదలు మొదలైన ప్రకృతి ఉగ్రవాదాల వలన అభివృద్ధి నాశనం కావటం అంటే రేఖాన్ని ఆగ్రహించిందని అర్థం. మానవుల సుఖదుఖాల చెర్ల బాధితులు కావడం నన్ను కలవరపరుస్తుంది. వాటిని రక్షించాలనే గాఢవాంఛ నాలో తల ఎత్తుతుంది. ఆ రక్షణ మార్గం హిమాలయాల్లో లభిస్తుంది. మహర్షుల మహామనుల సందేశాలు హిమాలయము ఎప్పుడు గడుపుతూనే ఆ గుప్త సందేశాన్ని మిత్రమా నీవే పునరుద్ధరించాలి. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, నువ్వు చేయవలసింది చేయి. ఈ పనులను పరమార్థమని మానవాళికి సందేశమని పిలువనక్కర్లేదు. నీ ప్రధాన లక్ష్యం ఈ సందేశాన్ని మానవులందరికీ ప్రసారం చేయటం. వారు వినకపోయినా నీ పని ఆగిపోకూడదు. ఎవరికి బలవంతం
చేయవద్దు. నీ కర్మను నువ్వు చేయి. హిమాలయ నివసించే మహాత్ములు వారి భావతరంగాలను ప్రాణం నాకు ప్రసారం చేశారు అని నన్ను ప్రభావితం చేస్తాయి. అవి నన్ను ప్రభావితం చేస్తాయి. ఈ మధ్య తరుణంలో రేఖ కూడా నాతో సహకరించడానికి నిశ్చయించుకుంది. అద్వైతమైన రేఖ ఒక అద్వైత యోగి అని యొక్క కార్యకలాపాలను చూడాలనుకుంటున్నాను. మానవాళి అభివృద్ధికి పురోగమనానికి విజ్ఞాన శాస్త్రం అపారంగా తోడ్పడుతున్నది. సోదర, మానవుల అవసరాలు తీర్చడానికి క్రొత్తవి కనిపెట్టడంలో మనిషి నిమగ్నుడై ఉన్నాడు. పెరిగే అవసరాలను తీర్చడం అనే అనంతమైన వలలో అతడు చిక్కుకున్నాడు. అతడి జీవిత కాలంలో ఈ రూపంలో నుంచి తప్పించుకోలేడు. మతం పేరిట మనిషి అనేక శాఖలను, సంప్రదాయాలను సృష్టించి భేదాలను, బీజాలను నాటుతున్నాడు. శాఖా భేదం వల్ల ద్వేషాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇదంతా నాగరికత పేరిట నడుస్తున్నది. మనిషి మానవత్వాన్ని వదిలివేసి మతోన్మాదాన్ని పోషిస్తున్నాడు. దైవ సందేశాన్ని నిర్లక్ష్యం చేసి మనుషులు తాము సృష్టించిన సందేశాలను అతని పెరిగే అవసరాలు తీర్చడానికి అనంతమైన వలలో చిక్కుకున్నాడు. అతని జీవిత కాలంలో ఈ వలలో నుంచి తప్పించుకోలేడు. మతం పేరిట మనిషి అనేక శాఖలను, సాంప్రదాయాలను సృష్టించి బీజాలు నాటుతున్నాడు. శాఖా భేదాల వల్ల ద్వేషాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఇదంతా నాగరికత పేరిట నడుస్తుంది. మనిషి మానవత్వాన్ని వదిలి వేసి మతధర్మాన్ని నిర్లక్ష్యం చేసి మనుషులు తాము సృష్టించిన సందేశాలను దైవ సందేశాలుగా ప్రచారం చేస్తున్నారు. మతం కంటే మత దురాభిమానం ఎక్కువైపోయింది. నీతి నియమాలు లేని కొందరు ప్రజలు దైనందిక దైవీ భీతిని అవకాశంగా తీసుకుని వారిని నానా బాధలు పెడుతున్నారు. జీవితం అంటే భయము, మృత్యు అంటే భయము, తోటి మానవులు అంటే భయం. ఈ విధంగా మనుషులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ భయాన్ని పారద్రోలడానికి వాయుసేన, నౌకాసేన, భూతల సేన మొదలైన ఆత్మరక్షణ చర్యలకు పాల్పడుతున్నారు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల వల్ల చివరికి మానవ జాతి అంతమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. తరచుగా ప్రకృతి చూపే హెచ్చరికలను మానవుడు పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నాడు. రేఖ యొక్క సమాచారం అందినప్పుడు వివేకం మనిషిని విడిచిపెడుతుంది. అతని చైతన్యం పనిచేయదు. అరిష్ట సూచకమైన రేఖ సమక్షంలో ప్రాపంచిక ఆందోళన శక్తిహీనమవుతుంది. మానవ జాతి యొక్క ఈ నిస్సహాయక ఒక ప్రశ్నను లేవలెత్తుతుంది. దుఃఖము, బాధ కలిగించే పనులను మనిషి ఎందుకు చేస్తాడు? నిరర్థకమైన బ్రతుకు పోరాటము, అసంఖ్యాకమైన కక్షలు చివరికి రేఖకు ఆత్మార్పణ చేసుకోవాల్సింది. ఈ జగత్తులో మనిషివై ఎందుకు పుట్టి బ్రతుకుతున్నావో, నీ లక్ష్యం ఏమిటో ఆత్మ విమర్శ చేసుకుంటే అవగతం అవుతుంది. ఆకాశార్మ్యంపై నిలబడి రెండు భిన్న స్థితులలో భౌతిక, ఆధ్యాత్మిక లోకాల్లో ఉండే మనుషులను పోల్చి చూడసాగాడు. హిమాలయ గుహలో నివసించేవాడు కూడా ఒక మనిషి అయితే అతడికి భౌతిక ప్రపంచంలో ఉత్థాన పతనాల బ్రతుకు పోరాటంలో సతమతమయ్యే మనిషికి ఎంత తేడా ఉందో చూడండి. ప్రతి ఒక్క అపరిమిత వనరులను నిరంతరం అన్వేషిస్తూ భవిష్యత్తులో గ్రహాంతర సంచారం చేయాలని కలలు కంటున్నాడు ఇతడు. తన సంకల్ప శక్తి చేత అంతరిక్షయానం చేయగల సామర్థ్యం కలిగిన ఆధ్యాత్మికవేత్త మానవాతీత స్థాయికి ఎదిగాడు.
ప్రాపంచిక విషయాలు అతడిని బాధించవు. వాటిని అధిగమించిన అతడు భిన్న తలంలో జీవిస్తాడు. ఆధ్యాత్మిక వాది కళను పోషిస్తాడు. రేఖకు అందరి నిశ్చల స్థితిని చేరుకుంటాడు. అందుకు విరుద్ధంగా భౌతికవాది కాలానికి వశుడై మార్పుకు గురి అవుతాడు. రేఖ ఎదురైనప్పుడు భౌతికవాది తేజము, బలము, ఉత్సాహము అన్ని కోల్పోయి కీలు బొమ్మగా మారిపోతాడు. ప్రతిఘటించే శక్తి నశిస్తుంది. చివరికి రేఖకు దాసోహం అంటాడు. అది మానవుడైన ఆధ్యాత్మికవాది అన్ని తెలుసుకున్నవాడై శక్తిమంతుడవుతాడు. సంకల్ప శక్తి చేతనే సర్వ కార్యాలు నెరవేర్చుకుంటాడు. అన్ని విధాల అతడు అసాధారణ మానవుడు. మేడం ఇక్కడికి ఆపుకుందామా మేడం? ఇక్కడికి ఆపుకుందామా మేడం? ఓకే, అయిపోయిందా మేడం? లేదు మేడం, ఉంది కొంచెం, నాకు కొంచెం అర్జెంట్ అయింది. ఓకే ఓకే మేడం, ఓకే 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 మేడం, థ్యాంక్ యూ.